హాయ్ గైస్, ఈరోజు అయితే మా ఫ్రెండ్ గారిది స్కూల్ ఫ్రెండ్ది బర్త్డే ఉంది. నేనైతే ఏదో పోయి కేక్ అన్న కట్ చేపించి ఏదో దావత్ ఇద్దాం అనుకున్నాము. ఏమో స్టార్ట్ అయితే అయినా మా ఫ్రెండ్స్ అయితే ఆడుండో లేడో కూడా తెలియదు. హలో వంశీ. హలో హలో వంశీ. అరే నీ ఏ స్కూల్లో ఫోన్ చేయబోయి నీకు వచ్చిందిరా అది. ఒక్కోసారి అట్లా అయితే అనమాట. సిరిని నమ్ముకుంటే రోడ్డు మీద కూడా వదిలేస్తుంది. నువ్వు నవ్వుకుంటూ ఏడును గాయత్రి నగర్. గాయత్రి నగర్లో ఏం చేస్తారు? ముగ్గురం గాయత్రి నగర్. ఇక నేను ఆడికే రావాలన్నా మరి. ఎందుకు కేక్ ఆడుంది. అరే కేక్ ఈడ పెట్టి మరి గాయత్రి నగర్లో ఏం చేస్తుర్రా మీరు? సరిపోయింది. ఏదో టైం పడుతుందా? వాళ్ళ ఇంటికాడికి వస్తూనే ఉన్నాం. నేను ఇంటికి గల్లీ కాడనే ఉన్నారా నాయన? గడ్డంగా ఉన్నాం. ఏం కాదు పెట్టు, తర్వాత చూసుకున్నా అంటే. నువ్వేం చూసుకునే రిటర్న్ అయినా మాకు అట్లుంటది. మొత్తం మీద ఈడైతే వచ్చేసేసిండు. అమ్మో కమల్ హాసన్ ఇట్లా వస్తుండంటే. ఏడి పంతులు గారు ఏడి? ఎంకాలే ఉంటారా? ఆడ ఇంకేడు ముందల్ది ఇంకా కారు వచ్చి ముందల్ది వెనక ఆడేడు ఉంటాడు డొల్లా. అరే పోయేటప్పుడు నేను కూర్చుంటారా, బ్యాక్ కెమెరా చూడదు, 3 eyes చూసి రివర్స్ చేయాలి బండి. బ్యాక్ కెమెరా చూడకుండా 3 eyes లెఫ్ట్ రైట్ బ్యాక్ 3 eyes బ్యాక్ కెమెరా చూడదు. బ్యాక్ కెమెరా చూడకుండా మూడు చూసుకొని రివర్స్ చేయాలి బండి. ఇంతకు ముందు బ్యాక్ కెమెరానే లేకుండే కదా, ఇప్పుడు పెట్టించిన అది. ఇప్పుడు వచ్చా 3 కార్లు ఉన్నాయి కదా. 3 కాదు 4 కార్లు పెట్టమని ఏం కాదు, తీస్తారా నేను? జబర్దస్త్ ఒక టీం కావాలన్న మనం పోదామా? వద్దులే, మనం పోతే జబర్దస్త్ కదా వేరే అవుతుంది. ఇది మనకెట్టాలి, రానికి కాదురా స్టిక్కరు. వాన్ బర్త్డే అని మనకు తెలుసు, మనకు తెలియాలి కదా. సంతోష్ వాడు వస్తున్నా? ఆడు వస్తాడేమో మెల్ల. పొద్దున అభిగాడు ఫోన్ చేసిండు. ఏమని? ఏం చేస్తున్నావు రాబాయ్ అని. బర్త్డే బిజీ చెప్పొద్దా? రేపు బర్త్డే ఉంది, కేక్ కట్ చేసి తింటాను. లేదా ఈరోజే ఫోన్ చేస్తారా? స్పార్కిల్ లేదురా? తేవద్దనే తేలే, తేవద్దని తేలే అంటే లైఫ్లో వెలుగు ఉండద్దనా? చూసిన వారని మీద పగట్టిండు లైఫ్లో వెలుగు ఉండదు. ఎట్లా కట్ చేస్తావురా? ఆగు తీస్తా స్నాప్. ఏది లేకున్నా స్నాప్ అయితే కావాలి లైఫ్లో. అరే అగిపులలో ఇట్లా నిజంగా చూసిన ఆన్ బట్టే కాడే అంటే ఇక తీసుకో. 2 కేకలు 1 కేకలు 2 కేకు వాడే మన బర్త్డేకి వాడే. ఇలాంటి బర్త్డే మళ్ళీ ఎప్పుడు జరగలే కానీ నీకు? ఎందుకు జరగలేదు? నాకు గుడ్లతో అవైనాయి కానీ అగ్గిపుల్లలతో చేయకుడు. నువ్వు దాని నువ్వు తినరా, నీకు సపరేట్ పెడతా. నువ్వు పువ్వు అని ఆడరా పువ్వుగా. నేను కాదు, నేను పువ్వుని తినేట దారా చిచ్చి దామా పారా పప్పు ఫోన్ నీ దాంట్లో తీసి ఇక్కడ, లేకపోతే పవన్ గాని తీరా ఫోన్. ఐఫోన్ ఎందుకురా? మీ అన్నకి మంచిగా ఉంటే గిదారా నువ్వు ఫోటోలు దీనికి కూడా ఇస్తారు. ఫస్ట్ అయితే అది దీన్ని మళ్ళీ పెడుతూ నేను ఉంది కదా ఐఫోన్, అది వేడు కెమెరా. ఒక్క నిమిషం ఆగాడు. పెద్ద పీస్ పెట్టు. సిగ్నల్ కాదా? మాట వరుసగా అంటాం అమ్మ. ఈ నవ్వు అన్నారా?
మనం పెద్దది పెడితే ఏమైంది రానికి అందే కదా బర్త్డే కేక్ అయిపోతుంది అని బాధ కేక్ అయితే అయిపోతుంది బాధ అందరూ పెద్దగా ఉంటాం నువ్వు నీకు ఆనకన్నా నువ్వే బెటరా నేను చాలా బెటర్ వాడిని పల్స రేకు పెట్టినట్టు పెట్టిస్తాడు రారా వద్దంటే చెప్పు వద్దులే మనోడు తోడు ఇండిపెండెన్స్ డే అంటేనే మంచిగా ఫ్లాగ్ పెట్టుకున్నావు జోబ్కి పొద్దున మనోడు ఏం చేసిన అనుకున్నాం ఇండిపెండెన్స్ ఫ్లాగ్ వచ్చింది కనుక మధ్యలో పాట పెట్టినా సగం అయిపోయినాక అందరు పాడినాక పెట్టినట్టు అరే మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు ఆడ పెట్టించాక కరెక్టేరా అది ఆడ ఏం చేసినా అది అవుతుంది వాడు తర్వాత వీడియో అయ్యో నాది కూడా వస్తుంది పట్టి వస్తుందిరా 360 కాబట్టి మొత్తం నీకేటి తెలియదు నన్ను కిందికి వెళ్ళి ఇట్లా పెట్టి ఇట్లా తీసిన మామ ఏం పెడుతున్నావు రా స్మార్ట్ అవుతున్నావు పేరెంట్ లవ్లీ నేను పోడరా అని పెట్టా అదే ఏం పెడుతున్నావు నిజం పోడర్ వీడియో ఏం పెట్టావు దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నాడు తెలుసా నీకు కొరిలా అంతా సీన్ లేదు వాళ్ళందరూ ఉన్నట్టు ఎప్పుడో బాగుపడుతుండే నేను ఇట్లా వాళ్ళు లేని వాడు బాగుపడ్డారు ఆటోమేటిక్ అయిపోతుంది ఆఖరి నువ్వు కూడా ఇదే మాట చెప్తావని అనుకోలేరని నేనే 10 మందికి అదే మాట చెప్తాను నువ్వు ఏడుపు వచ్చేస్తుంది ఇడు ఇడు చెప్పిండు పంపించాడు తీసే పని చేస్తలే పీక్తలేరు వచ్చే టైం పాస్ దింగుతారు అన్ని పిల్లలతో ఆడుతారు అని చెప్పి తీసి ఏ చిన్న పిల్లలతో ఆ పిల్లలతో ఆ పిల్లలతో అంటే వెళ్తున్నాడు కదా ఒప్పుకుంటురా నీకు డ్రైవింగ్ వస్తాను ఏంటిదిరా డ్రైవింగ్ వస్తాను ఒప్పుకుంటురా డ్రైవింగ్ వస్తాను ఒప్పుకున్నాడు కాదురా రే బోనస్ గిఫ్ట్ ఏమైనా ఉందా బోనస్ గిఫ్టా నేనే తింటున్నావు కదరా బిర్యానీ విత్ సూప్ గిఫ్ట్ రా బిర్యానీ విత్ సూప్ మామ అరే అది కాదు చెప్పు నీ ముఖం కూడా పడుతుంది సూప్ వాడని. సూప్ అన్నవాడే సూప్ తీసి సూప్ దావు మామ మనం బండ్లు నడిపేటప్పుడు Match కార్ నడిపిండ్రా ఒకటి మ్యాన్సో సూప్ దావరా కానీ అరే జెన్ ఉంచుకునే ఉన్నారా భరత్ కదా జెన్ ఉంచుకునే ఉండే ఎప్పటికైనా అని జెన్న అప్పుడు టైట్ పొజిషన్ ఉండే కాబట్టి ఇది చేసిన కానీ ఇప్పుడు ఆ మోడల్ దొరుకుతలేవురా మనకి స్టేట్ వన్ ఇటు రూట్ లేదు నీకు రూట్ లేదా లేదు తీసేసిన ఏంట్రా ఈ మధ్య డిన్నర్ కూడా పెంచుకుంటున్నావురా సైడ్ బిజినెస్ మీ దోశగా మా అది భరత్ అని దోశ భరత్ మీ దోశ కదరా అది ఇరా అది కూడా ఇంత డేర్ తోటి మా మంచిగా కూర్చున్నా ఏమో అయినట్టున్నాయి రా చల్లగా చల్లగా కూర్చుంది చల్లగా ఉన్నట్టు చూస్తుంది చల్లగా కూర్చుంది అయిపోయిందా అయిపోయినాయి అవి నా స్టోరీ ఏమో స్టోరీలు చూస్తుండవు పరిచయం చేయొచ్చు కదా నేను అడగాలి నేను ఆఫీస్ అంత పెద్ద కాలేజ్ పెట్టుకొని కాలేజ్ ఏడ అయిపోయింది బంద్ చేయమని రా భయ్యా ఏం కాదు లైట్ అది నేను కట్ చేసుకున్నాను అట్లుంటే అంటాడు మరి అది పద్ధతి కాదు ఇంకా వంశీ మీరు మారిపోయారు సార్ నేను ఎప్పుడో మారిపోయినా నువ్వు చెప్పని అవసరం లేదు అరే నేను ఎప్పుడో మారిపోయినా అంతేలే మారిపోయిన లోకం మారిపోయిన లోకాన్ని పట్టించుకోరు ఎవరు ఏదో డైలాగ్ కొడుతుండ్రు ఆగ్రా కొట్టురా నువ్వు కొట్టురా డైలాగ్ వద్దు సగంలోనే వస్తుంది ఏట్రా నువ్వు సగం సగం అంటావు ఫుల్ఫిల్ చేయరా మారిపోయిన సారీ మెల్లగా చెప్పు పర్లేదు వస్తలేదు వస్తలేదు అదితి అయితే దాని పక్కన ఫారెస్ట్ మంది తిన్నావా అవునరా పోనీ ఈయన ఉంది రా ఎంకాలనే ఉందిరా ఇంకన్నా ఉంది నువ్వు గీనా ముందరనే ఉందిరా బైరమల్ కూడా నువ్వు వనసరపురం దాకా పోయినావురా చదివేరా భయ్ వచ్చిందిరా బాడకో సాగరింగ్ బైరమల్ కూడా గీడు ఉంది అడవుడు అది వేరు మంది కాదురా ఆడుంటే నీకు గుద్ద వెళ్ళిపోతుంది సరే ఆడలేకపోతే ఈరోజు మొత్తం నువ్వే మంది కాడ తిప్పు గుద్ద వారు మంది ఆడ నేనే లేదు పవన్ గుర్తుపెట్టుకోరా గెలుస్తారా ఇండిపెండెన్స్ డే రా ఏవో గాంధీ తాత నాకు గిఫ్ట్ ఇచ్చింది అందుకనే రా స్కూల్లో
ఫ్లాగ్ ఎగరేసిన వాళ్ళు కింద పడ్డది గుర్తుందా? వాటికి దెబ్బ పట్టించుకొని పోయిన ఒకరు గిట్టతో ఆకింద్ర అది అరే యో ఇంత చిన్న రాయి ఆకింద్ర ఇంకి చిన్న గిడ తాగిందిరా, చిన్న రాయి రాది అది ఎంత ప్లేట్ వచ్చింది అనుకున్నావు? నాకు సోయలేదు. పెద్ద ఆయిల్ అయ్యా ఆ ప్లేస్ చూసి అన్ని చూసి ఆ చంద్రగాడు కూడా ఎక్కించుకుంది నా ఇంకా నన్ను కింద అవటం చంద్రగాడు కూడా ఎందుకు పడ్డామంటే అవుట్ అవుట్ అని అవుట్ ఆఫ్ సైకిల్ మీద అవుట్ అవుట్ అప్పట్లో అట్లుండే డెడికేషన్. ఏందో సైకిల్ బంటి అని ఏమో చైన్ సైకిల్ చైన్ బ్రేక్ సైకిల్ బంటి అని కర్రోడ్రా కర్రోడ్ అంటే చాలా మంది గుర్తుపడతాను తెలుసారా. నేనే అరే గుర్తుపెట్టుకోరే, ఆడికి వచ్చినాక అరే మామ ఆ రోజు ఇట్లుంది అనొద్దు. అరే ఈడేందుకు ఎవర్రా మీరు అంతా చెప్తున్నా ఫారెస్ట్ మంది అనుకో పవన్ గారు పెడతా, ఫారెస్ట్ మంది లేకపోతే నువ్వు పెట్టాలి. పైసలు బిల్ పైసలు అప్పుడు కాదు దెప్పేయండి అనాలి అప్పుడు. కోస్తాడు ఏదో ఒకటి కాయ కోతిరి నువ్వు మా ఇంటికి ఓకే ఎందుకు వస్తుంది ఇంకోసారి ఏదిరా అని ఇది కాదు మా ఆడవాడు బంద్ ఉన్నట్టుందిరా 15th August గా. అంటే మేకలు పోయారు ఏమో నాన్ వెజ్ ఈరోజు పుట్టిన రోజు ఆయన లిఫ్ట్ ఇద్దామా? నువ్వు ఇంగ్లీష్ చెప్తున్నావా? ఎవరు చెప్తుండ్రా ఇది అనుకున్నా. అని ఇప్పుడు ఏడుకోతున్నాం మనం. అరే ఈడే అన్నాడు కదా మామ సిగ్నల్ దాటి స్టేట్ అని పోతే ఏమోరా ఈ ఫారెస్ట్ మంది అన్న చింతలకుంటలో నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఫారెస్ట్ మంది ఉంది. ఏ టైం లిఫ్ట్ ఇవ్వాలా? ఓకే ఎండకి ఏం నేర్చుకుంటూ పోతారు? ఇవి ఎక్కించుకోతావా? పవన్ గారు మీద కూర్చోబెడతాం బర్త్డే గిఫ్ట్ వాడు అనుకుంటే ఎండపింగ్ ఏదో బాగుందిరా. చిల్లర్లకి వెళ్ళి ఇట్లా రైట్ తీసుకోండి. పట్టి నాకు ఏదో తేడా పడుతుంది. పట్టి చూస్తున్నా చింతలకుంటా అన్నాడు. ఈ ఫారెస్ట్ మంది ఏడుందో చూస్తా, లేకపోతే ఈ నాన్నే బిల్డింగ్ల కింద కూర్చోబెడతా. చూడరావాలా మంది అయితే ఒకటి ఉంది ఆడ, కానీ ఏ మంది ఉందో ఫారెస్ట్ క్యామిల్ అయితే ఉంటుంది ఆడ. మంది ఉంది కానీ ఫారెస్ట్ మంది లేదు. చెట్లున్నామో అమ్మ బయట. అరే చెట్లున్న ప్రతి ఏరా ఫారెస్ట్ అయితే ఇక కష్టమేరా. కిందికి వెళ్ళి నమస్కారం. ఏంది ఏమన్నా బండి మీద ఉన్నా అనుకుంటున్నా. అరే అరే మొత్తం పోతలేదు మొహం పగిలిపోద్ది. అరే ఆపురా అయినా ఇదే కావాలి నీ దగ్గర రియాలిటీ రా. మీ ఇంట్లో వాళ్ళు ఇలాంటి రియాలిటీలు చూడాలి నీవి. మా పెళ్లికి సెకండ్ షో సెకండ్ షో చేస్తారా? నీ పెళ్లిళ్ళే ఫస్ట్ షోనే చేస్తా, మార్నింగ్ షో. ఎందుక ముందర ఇట్లా మచ్చా అరే అది కాదు మామ. ఇగో ఫారెస్ట్ మండి ఏడుదురా బాడకో. నువ్వు అరే ఈడేం చెప్పిండ్రా? ఇది ఏరియా కిందికి రా. అరే చింతలకుంట దాటినాకనే రే భరత్ అరే పడమా దేని కిందకి వస్తా? వనచలిపురమే. అరే చింతలకుంట చూద్దామా వాళ్ళు ఇంకా నువ్వు మొత్తం చింతలకుంట అంటే ఏదంటే అండర్ గ్రౌండ్ ఉందా? అండర్ గ్రౌండ్ ఆ చౌరసా యువతలంతా చింతలకుంట. ఇది పనమా వనసరిపురం కిందకి వస్తుంది. వనసలిపురం సైడ్ ఉంది మామ అని చెప్పిన. సరే ఆడ తిందామంటావా? ఏంది చెప్పు. అరే కొట్టి అంకాపూర్ విలేజ్. అంకాపూర్ కొత్త ఓపెన్ అవుతున్నాయి. అది పాతదే మామ అంకాపూర్. ఒకసారి ఆర్డర్ పడలేదు నాకు పడ్డది. చూసినారా లాస్ట్ కరిగా పెడతా పూరి అంటుంది. రైట్ ఏం పెట్టారు?
ఏం పెడతావు రా? ఏముందిరా నీ దగ్గర? వీడియో పెడతాడు వీడియో పెడతాడు రా బతుకు బతుకు చిల్ల కెమెరా రికార్డ్ 2 సెకండ్ల వీడియో రీల్ లేక పంపిస్తా తోటి కాదు వాళ్ళ. అరే సుబ్బాయి హోటల్ వద్దురా నేనే అడ్డుగాడు ఆకాశాడు నేనే ముగ్గురం తిన్నాం రా. నీ అమ్మ కడుపు నిండా తిన్నాం తెలుసా. అంటే మంచిగా రాత్రి పెట్టినా రాత్రి పెట్టలేదురా, ఫుల్ టైట్ అయింది కడుపు అంటున్నా. అరే ఈరోజు ఏమన్నా సండేనా రా? ఏమో ఇంత క్రౌడ్ మందికి వచ్చిర్రా లేకపోతే ఏమన్నా పని చేయాలి. A few hours later. రే రే ఇక్కడ చూడు పొట్ట అట్లే పెట్టుకొని ఇక్కడ తిప్పురే. నీ వల్ల గణేష్ చూద్దామంటే వచ్చిన చూద్దాం. పాతయ్యా అంటే నీకు పాతయ్య నీకెట్లా తెలిసిందిరా బాబీ? ఇక్కడ చూడరా అడేమన్నాడు చిన్న చిన్న ఏవి కాలేరా. అంతా నార్మలే డొల్ల. అడుచుడు అడుచుడు తీసుకెళ్ళి బుల్షెట్ కాదు. కొద్దిపతి నువ్వే నాగార్జున గారు చెప్పండి. అన్ని దాంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి రా, ఇంకా మొత్తం టైం ఉంది కలరింగ్ అని కొన్ని అయిపోయినాయి రా అంతే. నువ్వు దూల్పేట నీకు దూల్పేట తిరిగి అంత ఓపుకుందంటే చెప్పు. ఫస్ట్ ఈయననే సక్కన్నాడు రాదురా కుంటివన్ లేక నడుపుతున్నావు, ఇంకా కుంటివన్ లేక నడుచుకుంటే దూల్పేట అంటున్నావు. ఈడనే నడుస్తలేవు ఆడవుతుంది నీతోటి. గాంధీ తాత అట్లా అంటారా? నిన్ను స్వాతంత్రం వాళ్ళు అంటారు చూడరా, మీకు స్వాతంత్రం తీసుకొచ్చి బొక్కరా మీకు బొక్క. మొత్తం మీద అయితే మావాడైతే బాగున్న వాళ్ళు వచ్చాము బొక్క ఇంకా కానీ ఇంకో వారంలో ఇది పుడతామని మంచిగా బాగానే ఉందని క్లారిటీ. ఏంటి ఖాళీ జాగా ఉన్నా కాడ ఎందుకు ఏం చేసావురా? నేచర్ పిలుస్తున్నా అది నిన్ను నేను పిలవకపోతే చాలరా. అంటే ఒక్కోసారి అట్లయితే అనమాట. మాకు ఎడిట్ మాకు సాయానుడు మా సాయానుడు నీకు తెలియదు. సాయన ఈ సాయన కాదు అరే వేరే సాయన. ఏది అనొద్దురా అన్న అంటే ఏదన్నా అంటే ఇక ఫీల్ అయిపోతాడు ముందే. ఎందుకు అరే నీళ్ళకేమన్నా మెయింటైన్ చేయాలిరా. అరే ఇట్లకే ఇక్కడ కూడా షెడ్స్ ఉన్నాయి కానీ ఏ కలరింగ్ కాలేరు ఇంకా.
నేను అన్నది ఇదేరా, ఇదే గోదాము. ఈ నుంచి ఇంకా ఇంకొక 1 month కాగానే ఇదంతా చేస్తారు ఇక్కడ. ఏమో అయ్యే ఉండొచ్చు. ఇది మొత్తం పార్కింగ్ చేసుకుంటారా ఈ మధ్యలో? ఉమ్. బ్రిడ్జ్ కింద ఉంది, అది ఇది. మరి ఏడ దొరికిర్రా మీరు? ఇక్కడ దొరికిన సంతరా? చీన్ టపాటక్ డమ్ డమ్. పక్కా డుమ్ డుమ్ కాదురా. పప్పియాడుగా మాట్లాడుతుండే అన్ని జరిగిపోతాయని. ఓకే. నాకు తెలిసి ఏ రోజో ఆడు చెప్పకుండా ఏ రోజో తిరిగే ఉంటాడు. అరే చెరుగాటుకి యూటర్న్ తీసుకుంటారా? అరే నేను మంచి మంచిగా పిలుస్తా, వీడేంద్ర నువ్వు పొగడగా అంటాడు. లాస్ట్ ఈయన తోడు కూడా తిట్లు తిట్టినా చూడు. ఆ, ఆ. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ. అవునా? అవి అవి మా ఫ్రెండ్స్ తీసుకొని నన్ను హెచ్చరి చేస్తుర్రు. ఎవరు ఈ ఫోటోలు అవి? ఈయన చూసి ఎవరు జేడిగా గిట్లుండని అంటారు ఈయనైతే. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళ ఉన్నారు మీరు అందరూ. ఓవర్రా నువ్వు మొత్తం అప్పట్లో నీకు వేరేది ఉండేది. ఫకీర్ సాబ్ ఉండే నువ్వు. నువ్వు ఫకీర్ ఉండే అప్పుడు. చెకేవా సబుడు లేదు. ఇప్పుడు మా కాపీ ఉంది రా సబుడు. మీ అమ్మాయి ఏడు తంసా ఏం తాగిండ్రా నాయన ఇంతసేపు? నిజంగా తినగానంటావారా? నీ బాధ ఏంటి, వస్తావా లేకపోతే? పార్క్ అంటే వేసుకోపోతారు నేను అందులోకి. ఏదో లోపల ఎవరైనా ఉంటే వేసుకోపోతారు. నీకు సీసీ రోడ్ ఉంటది, అన్ని ఉంటాయి. ఇది ఒకప్పుడు అదిరా డ్రైవింగ్ ఉండే. కోళ్ళప్పం కాదురా రే, స్పీడ్ బైక్స్ అని డ్రైవింగ్ ఉండే. స్పీడ్ బైక్స్ అని ఒక డ్రైవింగ్ ఉండే. ఆ డ్రైవింగ్ తీసేసిరు. అప్పట్లో దేని గురించి వచ్చినావురా? ఈయనకి వచ్చి లాస్ట్ కి డ్రైవింగ్ లో తిన్నాం మేము. నేను ఇప్పుడు చెప్పలే సాయన అని. ఫోన్ వచ్చింది ప్రాణం. అది కాదు నీకు, అది కాదురా అది కాదురా నీకు ఒకటే తెలుసారా? మీ ఓకే ఓకే కదా, ఒకటే నేర్పించారు.
అది కాదు పేషెంట్ కేసు రా, అర్థమైందా? మీకు తెలియదురా ఏలి ముద్ర నా కొడుకులు ఇద్దరు ఎందుకున్నారా మీరు? కేసులో పోయి పోయి ఇట్లా తయారైండు. కేసు అంటే చూసినా ఎట్లా కనిపెట్టిండు. హెచ్ఐవి ఉంది కదా నీకు తెలియదారా? అమ్మ జీవితం ఇది ఎక్కడ నుంచి అదే కేసు అంటున్నావు కదా మరి. హెచ్ఐవి ఉంది కదరా నీకు. ఏంట్రా మీరు ఏం మాట్లాడుతున్నారు రే? చూడనా చూసిన వాళ్ళు కూడా నిజంగానే అనుకుంటారు నా కేసులు ఉన్నాయి అంటున్నావు కదా. ఏది పేషెంట్స్ వస్తారు ఇష్టమా? నేను చెప్పిన ఇన్ని కేసులు ఏమంటారు, మంత్కి ఇన్ని కేసెస్ ఇవ్వాలని చెప్పేసి మనం బయటికి పోయి ఆర్ఎంపీ డాక్టర్లు ఇలా కాడికి పోయి మాట్లాడతాం కదా. సాయి సార్ ఏం చేసిండు, వాళ్ళ మన పర్సనల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది బిల్ ఏదైతే అవుతుందో నా పేరు మీదకి వస్తుంది, నేను ఆయనకి ఇస్తాను. మీకు ఏదో ఒక దందలేక దంద తయారైపోయింది. అరే వద్దా? ఇప్పుడు నాకు దందనే అంతే. రిప్పు కూడా ఉండదు తెలుసా లాస్ట్ కి ఈడే. నేనే ఎందుకంటే ఏం రూపాయి కూడా ఇయ్యడు మళ్ళా. ఒకటి నేను ఎరిపుకొని కాదు, హెచ్ఆర్ ఓడి హెచ్ఆర్ అంటున్నా. ఎవడైతే గుర్తుపెట్టుకో, తర్వాత వచ్చారు నాకు నువ్వే బానే ధైర్యం ఉందిరా. హాస్పిటల్ పేరు ఎందుకు చెప్పినా అన్నం పెట్టిన చేతులు నడుపుతారు రే నా కొడుకులు. సగం జీతం ఎక్కుతున్నాడు రే. అవునరా, ఇప్పుడు ఏమంటారు 15,000 అని చెప్పి 3 నెలల పిఎఫ్ ఆడ ఆపి దింగిడు. ఇదిరా, అందుకనే రా బిజినెస్ పెట్టుకోవాలంటారు. మాకు పెట్టి కదా నేను పెట్టుకుని నేను చూసుకుంటా, నువ్వు పెట్టుకో. అయినట్టే ప్రాఫిట్ మొత్తం నీకేస్తా, నాకు ₹1 వద్దు. నెలకు జీతం లాగా నేనే చూసుకుంటా. నీకు మీరు బాగుంది కానీ అసలు జీతం వెళ్తే ఫస్ట్ మనకి. నేను నెల తీసుకుంటా, నాకు ఆ శక్తి. సరేలే, లెట్స్ ప్లాన్ ఇట్, తర్వాత ప్లాన్ చేద్దాం. ఇలాంటివి చేయదు. ఈ రోజు వాటికి కష్టమే డన్ ఆయన. ఈ బ్యాటరీ కూడా వేడెక్కేది బరబర మంచిగా అంటుంది. ఈ రోజుకి చాలు. నెక్స్ట్ వ్లాగ్ లో మా వంశీ గాడు హోటల్ పెడుతుండు. నాకు ఉంది 290 అంటాడు. ఓ అమ్మ, ఎవరైనా నమ్మొచ్చు కానీ బస్సులో నమ్మొద్దురా అయ్యా. అంటే భయపడకు, కారు ఏమంటారు, బడ్జెట్ పెట్టేటోళ్ళు లేదు. బడ్జెట్ పెట్టేటోడు ఉంటే నేను ఇన్వెస్ట్మెంట్ రా. అదే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోడు లేకనే నేను ఆగిపోతున్నా. నెలకి దాన్ని తీసుకుంటా మామ. సరేలే, ఇప్పటికీ ఇదేంటి వేసేస్తున్నా. ఇంకా నువ్వు అవి కానీ పెద్ద పెద్ద టాస్కులు పెడుతున్నావు, మాకు భయం అవుతుంది. ముక్క